యేసుక్రీస్తు శిలువ శ్రమకాల ధ్యాన కొడుకులు శనివారము 4వ రోజు. వాక్యము లూకా సువార్త 22వ అధ్యాయము 24 నుండి 30 వచనాల వరకును. తమలో ఎవడు గొప్పవానిగా ఎంచబడనో అను వివాదము వారిలో పుట్టగా ఆయన వారితో ఇట్లను: అన్యజనములలో రాజులు వారి మీద ప్రభుత్వము చేదురు, వారి మీద అధికారము చేయవారు ఉపకారణనబడుదురు. మీరైతే అలా ఉండరాదు. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలను. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా, పరిచర్య చేయవాడా? పంక్తిని కూర్చుండువాడే గదా. అయినను నేను మీ మధ్య పరిచర్య చేయువాని వలె ఉన్నాను. నా సోదరులో నాతో కూడా నిలిచిన వారు మీరే. కనుక నా తండ్రి నాకు రాజ్యము నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానులు పుచ్చుకుని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. చదివిన వాక్యము ద్వారా రావలసిన దీవెన ప్రభు నెలరకు దయచేయునుగాక. ఆమేన్. ఈరోజు శిష్యుల్లో వివాదము అనే అంశము. ప్రార్థన. దయగల ప్రభువా, మీ నామమున వందనాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు మా మధ్యకు నీవు పరిచర్య చేయడానికి నీవు వచ్చి ఉన్నావని నీ వాక్యలో రాంచావు. అనేకుల వివాదము కలిగిన గొప్పవారు ఎవరు కూడా కాదని ఈరోజు ప్రభా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్న వందనాలు. వివాదాలు పెట్టుకోవడం వల్ల నా తండ్రి పని చేయలేము, కానీ నీ వలె తగ్గించుకుని నీవు ఎలాగైతే ప్రభా తగ్గించుకుని ఈ లోకానికి వచ్చావో ప్రతి వారు కూడా నీ సిలువ యొద్దకు వచ్చి ప్రతి వారు తగ్గించుకుని ఈ దినము నిన్ను వెంబడించగల కృప దయచేయమని సిలువనాథుడైన యేసయ్య నామములో అడిగి